జగిత్యాల జిల్లా కోరుట్ల నియోజకవర్గం మెట్పల్లి కాంగ్రెస్ కార్యాలయంలో మధుయాష్కి ప్రెస్ మీట్ ఏర్పాటు చేశారు. తెలంగాణ పోరాటంలో ఈ ప్రాంతంలో ఎంపీగా నేను చేసిన అభివృద్ధి తప్ప మాజీ సీఎం కూతురుగా ఎంపీగా ఉండి ఈ ప్రాంతానికి చేసిందేమీ లేదని మధుయాష్కి అన్నారు. చక్కెర ఫ్యాక్టరీని స్వాధీనం చేసుకుంటామని రైతులను నట్టెంట ముంచింది మాజీ ఎంపీ కవితేనని అన్నారు. కవిత లిక్కర్ స్టేషన్లో ఇరుక్కుందని, బతుకమ్మ పేరుతో కోట్లు దండుకుందని అన్నారు. ఇక ఎంపీ అరవింద్కు నీడనిచ్చింది కాంగ్రెస్ పార్టీ అని, చెరుకు ఫ్యాక్టరీ తెప్పిస్తా అని రైతులకు అన్యాయం చేశాడని, నిజామాబాద్ పార్లమెంటు ప్రజలు ఆత్మీయులని అహంకారం చూపిస్తే కవితకు పట్టిన గతే నీకు పడుతుందని అరవింద్పై ఘాటు వ్యాఖ్యలు చేశారు. ముందుగా కృతజ్ఞతలు. షార్ట్ నోటీస్లో మా సోదరుడు యువపల్లి కృష్ణారావు గారు, యువడి కృష్ణారావు గారు తెలిసిన వెంటనే వచ్చినందుకు తెలుపుకుంటూ ఈ మీడియా సమావేశంలో నాతో పాల్గొంటున్న మిత్రుడు జైన్ వెంకట్ గారు, మా పెద్దలు నర్సగౌడ్ గారు, లింగారెడ్డి గారు, రాజం గారు, నా కాలేజ్ మిత్రుడు ఆనంద్ గౌడ్ గారు, లింగారెడ్డి గారు, జట్టిలింగం గారు, రాజగౌడ్ గారు, రాజేశ్వర్ గౌడ్ సార్, బీసీసీఎల్ జిల్లా అధ్యక్షుడు హనుమాన్ యాదవ్ గారు, రామరాజు గారు, మా ముస్లిం సోదరులు తిరుమల సత్యనారాయణ, మహేందర్ గారు, మిగతా మిత్రులందరికీ కూడా నాతో ఈ మీడియా సమావేశంలో పాల్గొంటున్న కాంగ్రెస్ కుటుంబ సభ్యులకి చాలా సంతోషంగా కూడా ఉన్నది. ఈ కోరుట్ల నిజామాబాద్ పార్లమెంట్ నియోజకవర్గంలో కోరుట్ల, మెట్పల్లి, జగిత్యాల అటు 5 నియోజకవర్గాలు 2009 డీలిమిటేషన్ తర్వాత ఇక్కడ వచ్చినప్పుడు నన్ను ఎన్నుకొని జాతీయ స్థాయి గుర్తింపు వచ్చిందంటే దాంట్లో మెట్పల్లి, కోరుట్ల నియోజకవర్గ కాంగ్రెస్ కుటుంబ సభ్యులకి, ప్రజలకు ప్రత్యేక కృతజ్ఞతలు. తెలంగాణ రాష్ట్రం వచ్చింది. ఈ ప్రాంత ఎంపీగా నేను పోరాటం చేసిన తీరు ప్రతి ఒక్కరు గర్వించినట్టుగా పోరాటం చేసినాం. పోరాటమే కాకుండా కీర్తిశేషుడు జువాడి రత్నాకరరావు గారు ఈ ప్రాంత అభివృద్ధికి ఎంతో హితోత్కంగా వాళ్ళు సహాయపడ్డారు. ఎలాంటి అవినీతి తావు లేకుండా పనిచేశారు. వారి తర్వాత క్రమంలో నేను ఇక్కడ ఎంపీ అయినప్పుడు కూడా స్థానిక ఎమ్మెల్యే టీఆర్ఎస్ పార్టీ ఉన్నా ఒక దిక్కు తెలంగాణ పోరాటం, ఇంకో దిక్కు ఇక్కడ పశు వైద్య కళాశాల తీసుకొచ్చిన, నీటి ఎద్దడి తీర్చిన, రోడ్ వైండింగ్ నిజామాబాద్ నుంచి జగిత్యాల వరకు పొడిగించిన, రైల్వే లైన్ కంప్లీట్ అయింది నా హయాంలో, పాస్పోర్ట్ ఆఫీస్ తీసుకొచ్చి ఇక్కడ గల్ఫ్ లో పనిచేసే వేలాది మందికి నిజామాబాద్ తీసుకురావడంతో వాళ్ళు ఎంతో సహాయం జరిగింది. 10 ఏళ్ల కాలంలో 5 సంవత్సరాలు ముఖ్యమంత్రి కూతురు కవిత గారి ప్రాంత ఎంపీ ఉండే.